ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణ నమోస్తుతే. సంక్రాంతి సంబరాలు, ఆనంద భోగిపళ్ళు, భోగి మంటలు, అలాగే పాయసం, అప్పాలు, జంతికలు, చకిలాలు, కోడి పందాలు, గుర్ర పందాలు, ఎడ్ల పందాలు, అనేక రకాలైనటువంటి సంతోషకరమైనటువంటి వారం. జనవరి మాసం అంటేనే జనాలకి వరి అద్భుతంగా లభించే మాసం కూడా అనుకుంటాను నేను. జనవరి వరి పంట బ్రహ్మాండమైనటువంటి లోగిళ్లలోకి వచ్చి కుంచాలు నిండుతున్నటువంటి శుభ సందర్భం. ఇది సంక్రాంతి పండుగ అద్భుతమైనటువంటి మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. జీవితంలో ఒక మంచి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వాన్ని, పరిపూర్ణమైనటువంటి జీవన సాఫల్యతని పొందుకోవడానికి అవకాశమైనటువంటి ఒక వెల్లువ. ఎందుకంటే కాలం మారుతూ ఉంటుంది. సంక్రాంతి నుంచే చలి తీవ్రత తగ్గుతూ శివరాత్రికి చలి తొలగిపోయి ఇక చురుక్కుమనేటువంటి ఎండ భగవానుడి యొక్క అంటే సూర్య భగవానుడి యొక్క లేలేత కిరణాల మీద చురుక్కున తగులుతూ ఉదయం పూట చల్లగా, మధ్యాహ్నం పూట వేడిగా, సాయంత్రం మంచు కురుస్తూ ఇలా అనేక రకాలైనటువంటి ఆనందకరమైన పండుగ. ఇటువంటి పండుగ వేళ కొన్ని విషయాలు సంక్రాంతి ఎప్పుడు ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్న కొత్త విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. ఎందుకు ఈ ప్రస్తావన వస్తుందంటే కొంతమంది వ్యక్తులు పాపం మన సబ్స్క్రైబర్సు కాల్ చేస్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారు. గురుగారు నమస్కారం గురుగారు, మరి ఈసారి పీడ పండగ గడ్డ కదా, మరి కొంత పీడ తీసుకొని వచ్చిందట కదా, మరి ఆ పీడ ఏమిటి అన్నటువంటి ప్రశ్న అడుగుతున్నారు. నేనే అడిగాను, ఏం పీడమ్మా, ఎవరు చెప్పారమంటే కొంతమంది యూట్యూబ్లో చెప్తున్నారు స్వామి, ఒక్కతే ఆడపిల్ల ఉన్న వారికి, అంటే ఇంట్లో ఒక ఆడపిల్ల ఉన్న వాళ్ళకి కీడు జరగబోతుందట, గాజులు మార్చుకోవాలట. నేను మరి పుస్తకాలు తిరిగేశాను, చాలా పుస్తకాలు తిరిగేశాను. ధర్మసింధు అని, సుభాషితాల పుస్తకం ఒకటి, తర్వాత మనకి పద్మపురాణం ఒకటి, అలాగే స్కంద పురాణంలో ఇవన్నీ కూడా వెతికాను. ఆఖరికి కల్కి పురాణంలో కూడా చూశాను. మరి ఇవెక్కడ కూడా నాకు ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి ఒక ఆడపిల్ల ఉన్న ఇంట్లో గాజులు మార్చుకోవాలి, పీడ తీసుకొని వచ్చాడు, పీడ పెట్టుకొచ్చాడు, పేడ ఎత్తుకొని వచ్చాడు ఈ పురుషుడు అని చెప్పినటువంటి. సరే, దాంట్లో పంది వాహనం మీద ఒకళ్ళు, వ్యాఘ్రవాహనం ఒకళ్ళు చెప్తున్నారు. సరే, దాన్ని నేను చెప్తే కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు. సరే, కొంతమందికి సంక్రాంతి పురుష లక్షణం గురించి ఇవి లెక్కల ప్రకారం తెలుస్తాయి, సూర్యుడి ఉదయాన్ని బట్టి కాదు, సూర్యుని బట్టి కాదు, లెక్కల ప్రకారమే తెలుస్తాయి, గణిత శాస్త్ర ప్రకారంగానే సంక్రాంతి పురుష లక్షణం తెలుస్తుంది, సంక్రాంతి పురుషుడు మకర సంక్రమణ ఎప్పుడు తెలుస్తుందని చెప్పేసి కొంతమంది చెప్పి 15వ తారీఖు రాత్రి 8 గంటలకి సంక్రమణ అవుతుంది కాబట్టి మర్నాడే సంక్రాంతి అంటే 14వ తారీఖు రాత్రి 8 అవుతుంది కాబట్టి 15వ తేదీ సంక్రమణ పుణ్యకాలం, మధ్యాహ్నం లోపల స్నానం చేయాలని, పొత్తళ్ళు ఇవ్వాలని, వస్త్రాలు ఇవ్వాలని చెప్తున్నారు. రైట్. నేను ఏమంటానంటే, పెద్దలకి బియ్యం ఇస్తున్నాగా సంతోషం, తర్పణాలు వదిలిపెట్టడం సంతోషం, 14 వదలండి, 15 వదలండి. ఇక్కడ నేను సిద్ధాంతం విషయంలో సిద్ధాంతాలందరూ కలిసి ఒక మంచి విషయాన్ని చెప్పమని చెప్పాను. ఒంటి ఆడపిల్లని, ఇంట్లో ఆడపిల్ల ఒక్క ఆడపిల్ల ఉంటే గాజులోకి పెట్టుకోవాలి, పీడ వచ్చింది, ఆడపిల్లకు పీడ పోవాలంటే గాజులు పంచుకోవాలి అనేటువంటి విషయం బయటకు వచ్చింది. గాజులు ఎవరికి ఇవ్వాలి? చాలామంది ఇళ్లలో ఒక కొడుకు కూతురు ఉన్నారు, లేదా 2 కొడుకులు ఒక కూతురు ఉన్నారు. ఇలా అందరూ గాజులు మార్చుకోవడం నాకు అర్థం కాలేదు. సరే, గాజులు మార్చుకోవడం మంచి సంప్రదాయం, సరే మంచిది, ఆడపిల్లలకి గాజులు ఇవ్వడం అనేది సంప్రదాయం మంచిదే, సువాసిని పూజ కిందికి వస్తుంది, ఇచ్చుకోవచ్చు. కానీ పీడ అన్నటువంటి మాటని పెట్టి భయభ్రాంతులు గురి చేయకండి. అలాంటి పీడలు లేవు. ఈసారి సంక్రాంతి పురుషుల వల్ల వచ్చేటువంటి పీడలు ఏమీ లేవు. అది పంటలకి భౌతికమైనటువంటి విషయాలకు తప్ప వ్యక్తులకు కాదు. పంటలు ఎలా పండుతాయి? రాజులు ఉంటారు కదా, రాజు పరిపాలించే రాజుకి అనారోగ్యం వచ్చినా, శత్రువుల ఇబ్బంది కలిగినా అలాంటి సూచించబడుతుంది సంక్రాంతి పురుష లక్షణం. ఇలాంటివి ఏ పంటలు పండుతాయి, ఏ పంటలు ఉంటాయి, చందనం పట్టుకొని వస్తే ఏమిటి, ఏం తినుకుంటూ వస్తున్నాడు, ఏం పెట్టుకొని వస్తున్నాడు, ఎలాంటి వాహనం మీద వస్తున్నాడు, ఇవన్నిటి వల్ల భౌతికమైనటువంటి కొన్ని విషయాన్ని సూచించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది సంక్రాంతి పురుష లక్షణం తప్ప గాజుల గురించి ఎక్కడ నేను చదవలేదే. 2 గాజులు వేసుకున్నాడు, 3 గాజులు వేసుకున్నాడు, గాజులు మార్చుకోవాలి, గాజులు పంచుకోవాలి అన్న విషయాన్ని నేను ఈ మధ్య చూశాను. వాళ్ళందరూ నా సబ్స్క్రైబర్సు, నాకు ఫోన్ చేసి అడుగుతున్నటువంటి నా స్నేహితులకి, హితులకి ఇటువంటివి ఏమి నమ్మక్కల్లా. మీరు గాజులు పంచుకుంటారా హాయిగా? సంక్రాంతి రోజు చాలామందికి ముత్తైదులు గాజులు ఇస్తాం మనం. గాజులు, వస్త్రము, చీర, జాకెట్ ఇచ్చే ఆచారం ఉంది. అది కొత్తగా ఒకే ఆడపిల్లంటి వాళ్ళకి పీడ కలుగుతున్నటువంటి మాట పెట్టి గాజులు తప్పకుండా మార్చుకోవాలని చెప్పేసి ఈ గాజుల వ్యాపారం చేయకండి, బేజారు వ్యాపారం చేయకండి. కాబట్టి ఈ విషయాన్ని నా ప్రేక్షకులు, నాకున్నటువంటి హితులు, సన్నిహితులందరూ కూడా ఈ విషయాన్ని నమ్మి ఇక్కడ గాజుల పీడ,
ఒంటి కూతురు పీడ అనేది లేదండి. దాని గురించి ఎక్కడ మీరు కంగారు పడక్కర్లేదు. ఇచ్చుకుంటే గాజులు ఇవ్వండి, మంచిది. సువాసనకి గాజులు, వస్త్రము, పసుపు కుంకుమ ఇవ్వడం చాలా మంచిది, శ్రేయస్కరం. అంతే తప్ప గాజులు పార్చుకుంటేనే మంచిది, మీ పిల్లకి మంచి అవుతుంది అనేది మాత్రం అబద్ధం. అలాంటి వ్యక్తుల మాటలు నమ్మక్కర్లేదు. ఇలాంటి విషయాల గురించి ఎక్కడ ధర్మశాస్త్రం ఉంటే చూపించండి. నేను కూడా ఆ వ్యక్తి నేను తప్పుగా ఎవడు అని మాట్లాడాను, పాప ఆయన కరెక్ట్ చెప్పాడు, ధర్మశాస్త్రంలో ఉంది అని చెప్పి నేను కూడా దాన్ని ప్రచారం చేస్తాను. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. నేను తెలిసినటువంటి పుస్తకాల్లో మాత్రం అది కనపడలేదు. మరి ఇంకైనా కనపడితే మీకు దయచేసి చెప్పండి. నాకు ఎవరైనా యోగ్యులు, ఎవరైనా ప్రేక్షకులు కూడా మీకు అలాంటి పలాని వ్యక్తి ధర్మశాస్త్రంలో ఇక్కడ ఉందని చెప్పాడండి అని నాకు పంపిస్తే నేను తప్పకుండా దాన్ని స్వీకరించి మళ్ళీ 10 మందికి ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాను. రాతపూర్వకంగా వద్దు, నాకు పుస్తక రూపంలో ఏ పుస్తకంలో ఏ పేజీలో ఉంది అనేది క్లారిటీ ఇస్తే నేను దాని గురించి నేను కూడా ప్రచారం చేస్తాను. అంతవరకు ఇటువంటి పీడ, ఒంటి పిల్ల, ఒంటి ఆడపిల్ల ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది అబద్ధం. దాన్ని పట్టించుకోకండి, ఇలాంటివి నమ్మకండి. దీనివల్లనే మూఢనమ్మకాలకు వెళ్తుంది మన శాస్త్రం. అటువంటివి లేవు. ఆ విషయాన్ని గమనించుకోండి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు, సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.